వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రైటర్ గోపి గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. గోపి గారు నమస్కారం సార్. మీరు మంచి మంచి సినిమాలు, కామెడీ సినిమాలు కానీ మంచి స్టోరీస్ అందించారు. అంటే కోట గారు చనిపోయారండి. ఆయనతో మీకున్న అనుబంధం ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ మొట్టమొదటిగా కోటా శ్రీనివాస గారిని ఎక్కడ చూశారు, ఎక్కడ పరిచయం అయ్యారు ఫస్ట్ మొట్టమొదటిగా? మేము ఇప్పటికి ఇంకా ఇండస్ట్రీకి రాలేదండి. ఇండస్ట్రీకి రాలా. కోట గారు మాకు ఫస్ట్ పరిచయం అయినప్పటికీ మేము ఇంకా ఇండస్ట్రీకి రాలా. నేను తణుకులో ప్రాక్టీస్ చేస్తుండేవాడిని అడ్వకేట్కి, ఒక లాయర్గా. అడ్వకేట్ కింద చిన్నరాయుడు అని చెప్పని ఒక సినిమా యూనిట్ తణుకు వచ్చింది. సరే, దానికి మా రైటర్ రమేష్ నాతో పాటు రాశారు, మా కొలీగ్ రమేష్. దానికి ఈ ఫైనాన్సెస్ తర్వాత ఈ చిన్నరాయుడు ప్రొడ్యూసర్ గారు వచ్చి మా రమేష్కి డిస్టెంట్ రిలేటివ్. సో లొకేషన్కి వెళ్ళడం, అది చేయడం, ఇది చేయడం. ఈ లోపల ఏమైందంటే అక్కడ దొంగరావిపాలెం అని చెప్పని ఒక ఇది ఉందండి సిద్ధాంతం దగ్గర. దానికి గోదావరి వరదలకి గండి పడింది. అది అసెంబ్లీలో పెద్ద పెద్ద డిస్కషన్స్. అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం. అప్పుడు ఎవరు పర్మిషన్స్ ఇవ్వట్లా అడిగేసి వెళ్ళడానికి కూడా. పేపర్ వాళ్ళకి ఎవ్వరికి పీడబ్ల్యూడీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. అలాంటప్పుడు వెళ్ళి అక్కడ దొంగరావుపాలెం గట్టు మీద బి గోపాల్ గారు ఏంటంటే అక్కడ షూట్ చేద్దాం, చాలా బాగుంది ఇదంతా గోదావరి ఇదంతా అనేటప్పటికి మేము వెళ్ళి రాజమండ్రి ఇరిగేషన్ ఆయనకి చీఫ్ ఇంజనీర్ని పట్టుకొని నేను పర్మిషన్ తెచ్చా అడ్వకేట్ కింద ఉన్నప్పుడు. ఓకే. ఆయన ఏంటంటే మీరు అంతా చేయొచ్చు కానీ ఆ దొంగరావుపాలెం గంటు మీద మాత్రం మీరు షూట్ చేయడం అదంతా డిస్టర్బ్ అయిపోతుందండి, అక్కడ చేయొద్దు, ఎందుకంటే అది మళ్ళీ దిగిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పని వాళ్ళే చెప్పారు. వచ్చాం, షూటింగ్ చేసాం. ఆ షూటింగ్ టైంలోనే మాకు కోట శ్రీనివాసరావు గారు సాయంత్రం పూట సరదాగా మాట్లాడటం అది చూసాము. ఊరికి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, కోర్టు అయిపోయిన తర్వాత ఏదైనా మా రమేష్ గారా ఏంటి ఎక్కడున్నావు అంటే ఇలా బలన ఇంటికి వెళ్ళిపోతుండే లేదా బలన హోటల్లో ఉంది, మధుమతి అని ఉంది తణుకులో, మంచి హోటల్, రాజకమల్ హోటల్. అయిన తర్వాత ఆ హోటల్లో ఉన్నప్పుడు వీళ్ళు కలవడం, ఈయనతో మాట్లాడడం సరదాగా. ఫస్ట్ అక్కడే మా మీటింగ్. ఆయన వాళ్ళకేముంది, ఆర్టిస్టులకి ఏ షూటింగ్కి వెళ్ళినా ఎవడో ఒకడు పరిచయం అవుతాడు, మామూలుగా వాళ్ళతో సరదాగా ఉంటారు, వెళ్ళిపోతారు. షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్పర్స్ అయిపోతాం. అదే ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే, నేను కానీ రమేష్ మేము ఇండస్ట్రీకి వస్తామని తెలియదు మాకు అప్పటికి. నేను ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ బ్రహ్మాండం ప్రాక్టీస్ చేసుకుని ఏదో మంచి అడ్వకేట్ కింద సెటిల్ అయ్యాను అని ఒక ఇదిలో. అలాంటిది ఒక పల్నాటి పౌరుషన్ సినిమాకి సమ్ కామెడీ సీన్స్ రాయడం రావడం జరిగిన తర్వాత ఒక సినిమాకి మేము అప్పట్లో ఉన్నప్పుడు ఈయన మళ్ళీ కలిసాం. సార్ గుర్తుపెట్టారంటే అలా అంటే సోన్స్ అండి. అలాగా తెలియదు ఆయనకి యాక్చువల్. అప్పుడు ఎంతమందిని చూస్తారు కదా వాళ్ళు. అదే తణుకులో వచ్చినప్పుడు కలుసుకున్నాం కదా. తర్వాత జై బజరంగ బలి అని చెప్పని ఒక సినిమా వచ్చేసి ఈ లోపల ఈవీవి గారి తెలుగు వీర లేవరాలో సరే మేము ఈ లోపల చిన్న చిన్న కామెడీ సీన్స్ అవన్నీ రాయడం, ఈవీవి గారు జాగ్రత్త పట్టుకుని నా దగ్గర పని చేయండి అన్నారు. సరే మేము వచ్చి పని చేసాం. తెలుగు వీర లేవరాకి ఫస్ట్ ఆయన మా చేత రాయించారు. మా చేత కూడా యాక్చువల్ దానికి పరశుర బ్రదర్స్ అండి. ఆ కామెడీ సీన్స్ అవన్నీ మా చేత చేయించారు. దాంట్లో ఏంటంటే కోట శ్రీనివాసరావు గారి కాంబినేషన్ ఎవరు, మల్లికార్జునరావు. వాళ్ళిద్దరు అప్పుడు పేరు. అవునండి. దానికన్నా ముందర మామగారు బాబా బొమ్మలు ఈ కోట శ్రీనివాసరావు బాబుమోహన్ ఉండేది. అవునండి. అలాగనే ఇక్కడ దీంట్లో మల్లికార్జున తీసుకొచ్చారు. బట్టల సత్యం అంటారు. బట్టల సత్యం గారు. దాంట్లో ఏంటంటే దోల తీరిందా అని చెప్పని ఒక చిన్న అప్పుడు ఇది మా గోదావరి జిల్లా డైలాగ్ ఊత పదం మామూలుగానే రాసాం. సరే అది బాగా వర్కౌట్ అయిపోయింది అనుకోండి. ఎరా దోల తీరిందా ఫుల్గా అంటాడు ఈయన కోట గారు. ఫుల్గా తీరింది అంటాడు. అలాగా అది యాక్చువల్ నేను ఫుల్గా తీరిందని చెప్పి రాయలే. అప్పటికప్పుడు ఆయన లొకేషన్లో వేసాడు. ఓకే బాగుంది, సాటిస్ఫై అయ్యాను నేను. చాలా బాగుంది బారేశ్వరు అన్నీ ఒక చిన్న హ్యాపీనెస్. అప్పుడు మేము బ్రహ్మానందం గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం అండి. నాకేం ఇక్కడ మద్రాసులో ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడున్నంత ఇదేం లేదండి. ఫిల్మ్ నగర్ అంతా ఓకే. అన్నీ గుట్టలు రాళ్ళు, అంత పెద్ద రోడ్లు కూడా లేవు, చిన్న చిన్న రోడ్లు ఉండేవి. ఆ బ్రహ్మానందం గెస్ట్ హౌస్లోనే మేము ఉండేవాళ్ళం. అక్కడి నుంచి బయటికి రావాలంటే ఆటో దొరికేది కాదు, బస్సులు లేవు. ఆ కొంచెం దూరంలోనే కోటగారి ఇల్లు. ఈవీ గారి దగ్గర డైలాగ్ వర్షన్స్ ఏమైనా రాస్తూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే అంటే ఎక్కడికి వెళ్తున్నారు టీ తాగుతున్నారు లోపల అని చెప్పి నేను మన నిలయ విద్వాంసులు వాద్య బృందంలో ఈవీ గారి దగ్గర నేను, బాబురావు గారు, తర్వాత ఈ మా రమేష్ అప్పుడప్పుడు ఉన్నప్పుడు 2-3 సినిమాలు తను కూడా చేశాడు. ఎవరు మన దివాకర్ బాబు గారి లిరిక్ రైటర్ గూడూరు విశ్వనాథ శాస్త్రి. ఓకే. సరే కోటగారితో సరదాగా ఏదో కాసేపు మంచి ఫ్రెండ్షిప్ అనేది ఆ రకంగా ఏర్పడిందండి కోటగారితో. కోటగారితో.
సరే వాళ్ళ అబ్బాయి ఉండేవారు ప్రసాద్. సరే వాళ్ళ మిస్సెస్ పాపం ఆవిడ కొంచెం ఎయిలింగ్ అప్పటికే. తర్వాత జై బజరంగబలి సినిమా రాశాం. జై బజరంగబలి సినిమా రాసిన తర్వాత దాంట్లో మెయిన్ ఈయన కోట శ్రీనివాసరావు గారే. సరే మీరు రాసిన సినిమాలు అన్నింటిలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ సినిమాలు ఆయనే ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, అన్నింటిలోనూ ఉన్నారు ఆయన. స్వప్నలోకం అని చెప్పి భీమనేని శ్రీనివాసరావు గారితో అదేమైందంటే ఒకసారి అల్లరల్లారు. డైరెక్టర్కి ఒకసారి కోపం కూడా వచ్చింది భీమనేని గారికి. ఏంటి మీరు కోట గారు అందరూ కలిసి మొత్తం మూడంతా డిస్టర్బ్ చేసేస్తున్నారని చెప్పి రోజు అలిగాడు ఆయన. రాత్రిపూట అండి షూటింగ్. ముంబై అవుట్స్కట్స్ ఉంది కదా, ముంబై అవుట్స్కట్స్లో ఒక గెస్ట్ హౌస్లోనే షూటింగ్. అది విపరీతమైన చలి అంటే ఇదివరకు ఏంటంటే హైదరాబాద్ కొద్దిగా చెట్లు ఎన్ని ఎక్కువ ఉండటం వల్ల చలిగా ఉండేదండి. విపరీతమైన చలి. ఈ కోటగారు ఉన్నారు, నేను, జగపతి బాబు గారు, తర్వాత అమ్మాయి రాశి, అందరూ బోళ్ళంతమంది టెక్నీషియన్స్ అందరూ. మీరు ఇక్కడికి వచ్చి మొత్తం అందరూ ఇచ్చేసేస్తున్నారు. ఆ నవ్వులు కామెడీ ఒకటి జోకుల మీద జోకులు వేస్తుంటుంటే నవ్వులు. ఆ నైట్ టైం ఏమవుతుందంటే ఆ ప్రశాంతంగా ఉన్న టైంలో గట్టిగానే చిన్నగా మాట్లాడినా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ మేమేమో షూటింగ్ కోసం మేము ఇక్కడ నానా స్ట్రగుల్ అవుతుంటే మీరిండి అక్కడ నవ్వులు అవి ఇవి అని చెప్పి వీళ్ళు ఇక్కడంటే బాబు గోదా వెనక్కి పోతుందా, కుర్చీలు వేసుకుని వెనక్కి పోయి అక్కడ సరదాగా చలిమంటి ఒకటి వేసుకుని అక్కడ కూర్చున్నాం. బాగా ఎంజాయ్ చేసేవాడు. మంచి రోజు. ఈ లొకేషన్లో ఉన్నప్పుడు గంటకి ఒక టీ, ఒకటి స్నాక్స్ ఇలా వస్తూ ఉండేవి. మేము స్క్రిప్ట్ రాసాం, సరదాగా కూర్చొని ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాళ్ళం అంతే. అప్పుడు పెళ్ళి ఇంకా ఏం అవ్వలేదు. అంటే మిమ్మల్ని గుర్తించినట్లు లెక్కే కోట శ్రీనివాసరావు గారు, మీరు రైటర్స్ కాబట్టి మంచిదండి. వాళ్ళు అంటే తను రైటరు లేకపోతే నేను ఒక ఆర్టిస్టు అలాగేం లేదు మాకు. యాక్చువల్లీ ఫస్ట్లో ఉండేది అలాగా. ఫస్ట్లో ఉండేది. తర్వాత పాపం ఆయన ఫోన్లు చేయడం. అప్పుడు ల్యాండ్లైనే కదా, గెస్ట్ హౌస్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, ఇవాళ లేదంటే షూటింగ్ మీకు అంటే, షూటింగ్ ఏం లేదు, ఓ చిన్న పని ఉంటుంది ఒకటి, ఇగో వీడు వస్తే వీడికి ఆ పని ఒకటి అప్పచెప్పేసి మా ప్రసాద్ గారిని పంపించి వస్తారా అనేది. ఇంటి దగ్గరే కదండి, పక్కనే బ్రహ్మాండం గెస్ట్ హౌస్కి ఎదురుగుండా, ఆయన గెస్ట్ హౌస్కి ఎదురుగుండానే ఇల్లు, డైరెక్ట్ గారి ఇల్లు ఎదురుగుండా కొంచెం డయాగనల్గా కోటగారి ఇల్లు. అన్నీ ఇంచుమించు ఆల్మోస్ట్ మా ఎర్లీ డేస్ అన్నీ, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎర్లీ డేస్ అన్నీ బయట కూర్చునేవాడు ఆయన కుర్చీలో. ఎవరో వస్తుండేవారు చూడడానికి. అవునండి. కె. విశ్వనాథ్ గారు ప్రముఖ డైరెక్టర్ అండి. ఆయన సినిమాలు ఎక్కడ కూడా కోట శ్రీనివాసరావు గారు కనిపించారండి. ఎందువల్ల అంటారు? ఇదే అడిగా. ఆడవారి మటల గద్దలు సినిమా షూటింగ్ టైంలో ఆయన విషన్ గారు పెట్టుకుని బయట మేము చెట్టు కింద పోయి, అప్పుడే కార్వాన్స్ ఇవన్నీ ఏం లేవండి అప్పుడు. 2007 యాక్చువల్లీ ఆ సినిమా. 2008 ఆ ప్రాంతాల్లో అప్పటికి ఇంకా ఇలాగా ప్రతి ఆర్టిస్ట్కి ఒక క్యారవాన్ రూమ్స్ ఇవ్వడం కానీ అలాగేం లేవు. చెట్టు కింద కూర్చునేవాడు, అందరూ హ్యాపీగా కూర్చుని బాగా ఎంజాయ్ చేసేవాడు. ఇది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగాను. అవును మర్చిపోయాను. ఇప్పుడు ఎందుకంటే ఆడవారి మాటలకు అర్థాలు వేరు. ఆ రోజున ఆ టైంకి ఆడవారికి అర్థాలు ఆడవారి మాటలకు అర్థాలు వేరు, ఆడవారి మాటలకు అర్థాలు వేరు. ఆ రోజున విశ్వనాథ్ గారితో షూటింగ్ ఉంది, ప్రీ క్లైమాక్స్ జరుగుతుందండి లోపల. బయట కోటగారు వెయిటింగ్. నేను ఈయనది కూడా కొంత షూటింగ్ పార్ట్ ఒకటి ఉండింది. ఒక ప్యాచ్ వర్క్ షార్ట్స్ ఏవో చేయాలి. కరెక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్ అవును మర్చిపోయింది, మీరు విశ్వనాథ్ గారి సినిమాలు చాలా చేశారు కదండి, ఆయన మీరు ఎందుకు లేరు అని టంగమని చూసాడు నాకేసి ఇలా. నువ్వు ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగే బదులు ఆయన అడగచ్చు కదా, ఎదురుకుండా ఉన్నాడు కదా, ఇల్లు అడగచ్చు కదా ఆయన్ని. మేము ఆయన దృష్టిలో ఆర్టిస్ట్ని కాదేమో అన్నాడు. చాలా భలేవారండి బాబు, మీరు ఆర్టిస్ట్లే కదా భలేవారు. అంటే విశ్వనాథ్ గారు, నేను అనుకోవటం పర్సనల్గా విశ్వనాథ్ గారి దృష్టిలో కోట శ్రీనివాసరావు గారికి ఇచ్చేంత అంటే అటువంటి పాత్ర ఏమి లేదనిపించింది నాకు. మేబీ అది అంతేగాని ఇవ్వకూడదని కాదండి, ఇవ్వకూడదని ఏం కాదు. కానీ అంటే అది ఆ విషయం యాక్చువల్గా ఏంటవుతుందంటే ఆయన విజన్ వేరుంటుంది. డైరెక్టర్గా ప్రతి ఒక్కడికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్కి బలన్న వాడైతే యాక్ట్ అవుతాడని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక రైటర్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు కానీ, లేకపోతే డైలాగ్ వర్షన్ వచ్చినప్పుడు కానీ, కథలో వచ్చినప్పుడు దీనికి వీడైతే బాగుంటాడు అని వచ్చింది అనుకోండి. అది ఇప్పుడు సపోజ్ దానికి ఒక ప్రకాష్ రాజ్ గారు అయితే కొంచెం హుందాగా రిచ్గా దానికి అది ఇది అని చెప్పి, ఇప్పుడు నార్త్ సైడ్ విలన్స్ వాడు హుందాగా రిచ్గా ఉంటారనే ఉద్దేశంతో నన్ను పెడుతుంటారు. కోట గారికి అంత రిచ్నెస్ ఉండదేమో. హీరోయిన్ వీడేమో మల్టీ మిలియనీర్ లాగా ఉండాలి,
వాడు 300 కార్లు ఉండాలి, హీరో విలన్కి, ఇది వీడికి హీరోయిన్ ఫాదర్కి. అది ఇది కోటగారిని పెడితేనేమో కోటగారికి అంత రిచ్నెస్ ఎక్కడ ఉంటుంది అంటే ఈయన్ని పెట్టి కూడా అంత రిచ్గా కూడా తీశారండి. ఇప్పుడు ఎప్పుడైతే మీకు మారుతోందో, జనరేషన్స్ మారుతున్నాయో, ఈయన ఎంతవరకు యాప్ట్ ఆ క్యారెక్టర్కి, పర్టికులర్ యాప్ట్కి, ఆ క్యారెక్టర్కి ఎంతవరకు యాప్ట్ అవుతాడు అనేది డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది కదా. ఆ విజన్ ప్రకారం బస్సు ఈయనకి సరైన ఇది కాదేమో అని అనుకోవచ్చు. ఆయన ఎవరు, మన విశ్వనాథ్ గారు. అంతేగాని ఇద్దరికి దెబ్బలాట కానీ అదేం లేదా, గొడవలు కానీ ఏం లేవు. లొకేషన్లో కూడా మాట్లాడేవారు కదా 2-3 సార్లు. ఏమో కోట శ్రీనివాసరావు ఏంటి ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగారు. నేను ఉన్నవాడిని కదా పక్కన, నేను ఉండేవాడినండి. కోట శ్రీనివాసరావు గారు తోటి నటినటులతో ఎలా ఉండేవారండి ఆయన? అంటే నేను పెద్ద పెద్ద యాక్టర్ని, మీరు ఇలా పెద్ద ఆర్టిస్ట్, అదేం లేదు, మీరు చిన్నవాళ్ళు, అదేం లేదండి. పాప ఆయన చాలా సరదాగా ఉండేవాడు, చాలా సరదాగా ఉండేవారు. కానీ సెటైర్ ఏడుస్తూ ఉండేవాడు, ఏదో సెటైర్ వేస్తూ ఉండేవారు. ఇప్పుడు బాబుమోహన్ పక్కనే కూర్చున్నాను నేను, ఇలా బాబుమోహన్ ఏంటి పాపం ఇలా ఒకసారి ఇలా చేయి పట్టుకున్నమాట, రే చేయి వదలరా మళ్ళీ నీ కలర్ ఆయనకి అంటుకుంటుంది అంటాడు, తక్కువని అంటాడు. ఓకే, అదేంటో నా కలర్ అలా అనుకుంటుంది, ఇది మేకప్ లేదన్నా దీనికి, రే నీ బాడీ అంతరా కలర్. సరదాగా చాలా సీరియస్గానే వాడు, జోక్ పంచి చాలా సీరియస్గా వేసేవాడు. నిజమే, అంటే ఏంటో మనకి ఏదో చేయి మురికిగా ఉందనుకోండి అంటుకున్నట్టుగా అన్ని బాడీ కలర్ ఆయన అంటుకుంటుంది దూరంగా. మీరు కుర్రోళ్ళు మంచి తెల్లగా ఉండి ఉంటారు, సరదాగా ఉండేది. ఇదొకటి మళ్ళీ ఆర్టిస్టులు అందరూ ఉండేవారు, బాగుండేవారు అప్పట్లో. మాకు అప్పటికి క్యారవాన్లు కానీ ఏమి లేవండి. కోటగారు కూడా అంత పెద్ద అప్పుడు ఒక ఊపేస్తున్నాడు అండి ఆయన. కోట శ్రీనివాసరావు మేము వచ్చి ఇండస్ట్రీకి వచ్చే టైంకి మీకు డేట్లు దొరకలేదు సార్. శుభాకాంక్షలకి దేనికి కూడా డేట్లు, కొన్ని సినిమాలకి డేట్లు లేవు. ఆయన చాలా ట్రై చేసిన అయ్యో డిసప్పాయింట్ అయిన ఇవి కూడా డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఆయన డేట్ లేక ఎవరినో ఒకరిని పెట్టుకొని చేసుకొని తోటి యాక్టర్స్ ఎవరైనా ఉంటే పడుతుంది. మరి లొకేషన్లో ఏమన్నా ఎవరికైనా ఇబ్బందులు వచ్చాయండి, ఇలా ఉంది మా అబ్బాయి ఏదైతే పరిస్థితి, సలహా ఇచ్చేవాడు. మామూలుగా ఉంటుంది, బాగుండేది, మంచిగా ఉండేవారు మిగిలిన వాళ్ళతోటి. ఇంటర్నల్గా వాళ్ళకి మధ్యలో ఏమైనా ఉంటాయి, లొకేషన్ వరకు ఓకే, వాళ్ళకి ఏమున్నాయో తగాదాలు ఏమున్నాయో అయితే మనకైతే అది తెలియదు కానీ, బట్ మ్యాక్సిమం వరకు బాగుండేవారు.